అమరావతి విషయంలో శివాజీ ఎప్పుడైనా మాట్లాడతాడు. ఎప్పుడైనా ఏ పార్టీతో అయినా ఎదురెళ్ళి మాట్లాడతా. అది రైతుల కష్టం. ఆ కష్టాన్ని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎవరికాళ్ళు వాడేసుకుందామంటే చూస్తా ఊరుకోం. ఏంటి, నేను ఈ సినిమా రిలీజ్ ముందు ఇచ్చిన ఇంటర్వ్యూ మీ అందరికి చాలా ఇబ్బందిగా అనిపించింది కదా. నేను ఎప్పుడైనా మాడతా గురు, ఎవడికి భయపడను. మీలాగా ఆడెవడో ఇచ్చే పేటీఎం డబ్బుల కోసం నా బతుకు నడిస్తే చాలులే అని అనుకుని పోయే రకాన్ని కాదు నేను. అలాగైతే మీ అందరూ తెలుసోలేదు, నేనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయగలిగినోడిని నేను కాదు. ఈ బతుకిచ్చింది మనకి జనం, అది నాకైనా రాజకీయ నాయకులకైనా. మధ్యలో పేటీఎం గాళ్ళు ఉన్నారు చూసారా మీరు, మీ అందరూ ఈ సినిమాని ఆపగలరేమో, మీరు శివాజీని ఆపలేరుగా. ఏంటి, సినిమాని ఎలా ఆపగలరు మీరు? మొత్తానికి ట్వీట్లు వేసి ఇన్స్టాలో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి సినిమాకి కొంతమంది ఇక్కడ రెగ్యులర్ గా రివ్యూలు ఇచ్చే వాళ్ళతోటి రాబిచ్చేసి కింద కామెంట్లు పెట్టిచ్చేసి, ఒకడైతే వాడికి ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉంటాడు. సినిమా రిలీజ్ కూడా కాల. ఆశ్చర్యపోయాను నేను, ఏంటి ఏదో తేడా కొడుతుంది అనుకున్నా. అయినా నేను కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. అయినా వద్దు పిల్లనాళ్ళు బాధపడటం. కానీ రే, పేటీఎం బ్యాచ్ నన్ను తగులుకుందాం అనుకుంటే మీ ఓడికే ప్రమాదం. గుర్తుపెట్టుకోండి, నేను జనం కోసం బతికే మనిషిని, జనం డబ్బుల కోసం బతికే మనిషిని కాదు. వద్దు గురు, నా జోలి వద్దు. జగన్ గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు రాజకీయాలు వద్దు. నాకు కావాల్సింది, నేను అమరావతి రైతుల కోసం నిలబడ్డాను, జనం కోసం నిలబడతా. అది ఏ పార్టీ అయినా, అది మీరైనా ఇంకో పార్టీ అని ఎవరైనా సరే, ఎదురొస్తే జనానికి ఎదురొస్తే మాత్రం నేను నిలబడతా. కానీ నేను మాట్లాడుకుందా ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పిఎం గారినే, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి